ఒక విషయం మీద అవగాహన లేనప్పుడు అవగాహనని కలిగించుకునే ప్రయత్నం చేయడం ఒకటి. లేదా తాము నమ్మినటువంటి నాయకులు దగ్గర వాళ్ళు చెప్పే మాటలు నమ్మడం ఒకటి. ఇవి లేనటువంటి సందర్భంలో ఏమైపోతుందంటే మనకిప్పుడు ఇదివరకు గురుత్వం అంటే మనకంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళని గౌరవించేవాడు. నేనైతే ఇవాల్టికి కూడా నాకు మొట్టమొదట ఈనాడులో తీసుకున్నటువంటి చంద్రశేఖర్ గారి దగ్గర నుంచి, ఆయన మాకు తర్వాత సిటీ కేబుల్ బాస్, తర్వాత నా కృష్ణయ్య గారి దగ్గర నుంచి, గౌస్ గారి దగ్గర నుంచి, నేను పనిచేసిన ప్రతి సంస్థలో ఎవరైతే హెడ్‌గా చేశారో వాళ్ళ దగ్గర వాళ్ళ పట్ల అపారమైన గౌరవం ఉంటది. ఎందుకంటే ఒక సంస్థను నడపడం ఆషామాషి కాదు. చాలా జాగ్రత్తగా నడిపినటువంటి వాళ్ళు, పరిపక్వతని ప్రదర్శించిన వాళ్ళు. ఇది నెగెటివ్‌గా మాట్లాడితే మనం వచ్చేసినటువంటి వాళ్ళు మనం బయటకొచ్చేయడానికి కారణం మన పర్సనల్ అయ్యి ఉంటది. లేదంటే అక్కడ మనం కోరుకున్న విధమైనటువంటి ఎదుగుదల లేకపోవడం వల్ల అయ్యి ఉంటది. దాన్ని మనం నెగెటివ్‌గా ఆ యాజమాన్యాల్ని వాళ్ళని శత్రువుగా చూసే తత్వం నాకు లేదు. ఇప్పటికి గూడా నాకు ఉద్యోగాలిచ్చిన ప్రతి సంస్థని గుర్తుపెట్టుకుంటా, గౌరవిస్తా, ప్రేమిస్తా. లోపాలనేటటువంటిది ప్రతి చోట ఉంటది. ఆ లోపాలని అధిగమించి ముందుకెళ్ళడం అనేటటువంటిది కుదురుతది. సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు. బట్ నడుస్తుంటది. ఇది ఎందుకు చెప్పాల్సొస్తుందంటే ఇప్పుడు ఈ పెద్దరికపు విలువలిచ్చే తత్వం పోతుంది. ఇవాల్టికి గూడా నాకెవరైనా కనపడ్డప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా పలకరిస్తే గనక నమస్కారం పెడతాను. వాళ్ళేదైనా చెప్తే మర్యాదగా వింటా. అంతే తప్పించి చెప్పొచ్చేలా పో అని అనను నేను. ఎందుకంటే మనం నిత్య విద్యార్థి మనిషి అనేటటువంటోడు. పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. ఇప్పుడు అది పోయింది. భారతీయ జనతా పార్టీకి పెద్ద సమస్య అదే కాబోతుంది. విలువలు లేకుండా పెరిగేటటువంటి పరిస్థితి తయారవుతున్నది సమాజంలో. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంగతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాజాగా ఇథనాల్ ఉంది. ఇథనాల్‌తో వాహనాలు పాడవుతున్నాయంటే అసలు దేశం మొత్తమే ఇథనాల్ ఎక్కడ పెట్టారు? టెస్టింగ్ కొన్ని చోట్ల పెట్టారు. కానీ ఎవడో ఒకడు యూట్యూబ్‌లోనో, డిజిటల్ మీడియాలో పెడతాడు. ఇథనాల్ వల్ల ఎట్లా అయిపోతుంది. మోడీ ద్వేషులు, జాతీయవాద ద్వేషులు, దేశ ఎదుగుదలను తట్టుకోలేనటువంటోళ్ళు, లేదా చైనా భావజాలం కలిగినటువంటోళ్ళు దాన్ని ప్రోత్సహిస్తారు. అవి ఇది చేస్తారు. ఒకళ్ళకొకళ్ళు షేర్ చేస్తారు. అది మైండ్‌లో పడిపోతుంది. భారతీయ జనతా పార్టీకి ఇట్లాంటి అబద్ధపు ప్రచారాల వాళ్ళ వల్ల పెద్ద ప్రమాదం ఉంది. అలాగే చైనా వాడొచ్చేసి భారత్‌ని ఆక్రమించుకున్నాడని ఏదో ప్రచారం బిగించేస్తారు. ఏదో ఫోటో, ఏదో వీడియో పెడతారు. ఇక్కడ మిగతా వాడికి తెలీదు గదా! గతంలో చైనా ఆక్రమించుకున్నటువంటి ప్లేసులో అది చైనా చేతిలోనే ఉంది. అక్కడేదన్నా కడితే మనం రూల్ ప్రకారం, మన మ్యాపుల ప్రకారం అది మనదే అని మనం క్లెయిమ్ చేస్తాం. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా మనదే అని క్లెయిమ్ చేస్తాం. పీఓకేలో చైనా వాడు కడతంటే మోడీ చూస్తున్నాడా అని రాస్తాడు వీడు. వాడికి తెలుసు ఆ రాసేవాడికి. అది పీఓకేలో ఉంది, ఎప్పుడూ ఆక్రమించుకుందని. కానీ ఇదిగో మ్యాప్‌లో ఉంది చూసుకోండి అని చెప్పి చూపెడతాడు. ఇప్పుడున్న జంజీ తరానికి ఎవడు చెప్పగలడు ఇది? ఎందుకంటే వీళ్ళెవరు సోషల్ చదివినోళ్ళు కాదు. వీళ్ళు చరిత్ర చదివినోళ్ళు కాదు. వీళ్ళని ఈజీగా మాయ చేయొచ్చు. ఇదిగో రికార్డు చూడండి అయ్యా అని చెప్తారు. అంటే పచ్చి మోసం చేస్తున్నారు. ఈ మోసం చేసే, దగా చేసేటటువంటి వాళ్ళతో చాలా ప్రమాదకరంగా మారబోతుంది. భారతీయ జనతా పార్టీ రోజు పోయే కొద్దీ పవర్‌ని ఎంజాయ్ చేయడం అలవాటైపోయాక ఆన్సర్ చేయడం మానేసింది. అట్లాగే ప్రోత్సహించడం మానేసింది. డిజిటల్‌లో వాళ్ళకి భజనలు చేసే, లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలతో సోషల్ మీడియాలో పెట్టుకుని బతికేస్తున్నది తప్పించి అది కూడా ఇదివరకు ఎవరైతే తటస్థులు, మేధావులు, భారతీయ జనతా పార్టీ వాదాన్ని సమర్థించిన వాళ్ళని పక్కన పెట్టేసింది అది. అన్ని రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతుంది. దాంతో మాకెందుకు వచ్చిన గొడవ, ఇప్పుడు మనం ఒక పోస్ట్ పెట్టామంటే తిట్టిపోసేవాళ్ళు 10 మంది ఉంటారు. దానికి ఆన్సర్ చేసేందుకు బీజేపీ టీం ముందుకు లేదు. అప్పుడు మనకెందుకులే అనేసేసి వీళ్ళు కూడా అవసరమైతే 4 తిట్లు తిట్టే పరిస్థితి పెరుగుతుంది. ఇది రేపొద్దున నెగటివిటీ పెంచడానికి 2014లో బీజేపీకి వచ్చిన పాజిటివ్ 2019 దాకా కూడా కొనసాగింది. 2019లో కూడా బీజేపీకి కొనసాగింది పాజిటివ్‌ది. కానీ 19 తర్వాత ఇది వదిలేయటం వల్ల 24కి వచ్చేటప్పుడు దెబ్బతింది. 240కి పడిపోవడానికి కారణం ఏంటంటే అప్పటికే వదిలేయడం వల్ల వీళ్ళు. ఇప్పుడు ఇంకా నెగటివిటీ పెరుగుతుంది. ఇది పెంచేటటువంటి శక్తులకు బలం పెరిగింది. ఇది గ్రహించుకోవాలి ఆ పార్టీ. గ్రహించుకోకపోతే ఎవరేం చేయలేరు.